మనం స్టవ్ వెలిగించుకోవాలండి. దీంట్లో ఇప్పుడు మనము 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇది వేగాక ఇందులోనే మనము ఒక 1 స్పూన్ అంతా మనము జీలకర్ర వేసుకుందామండి. అలాగే కొద్దిగా స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ ఆవాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా వేయించుకోవాలండి బాగా. కొద్దిగా బాగా వేగాయండి. వేగాక వీటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండీలో మేము పోపు వేసుకోవాలండి. దీనికి మనము 125 గ్రామ్స్ అలాండి. ఇది టోటల్ 125 గ్రామ్స్ ఆయిల్ అండి. ఇది కొద్దిగా వేడెక్కాక ఆయిల్ బాగా వేడైందండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 స్పూన్ అంతా కొద్దిగా ఆవాలు వేసేసుకోవాలి. మంట కొద్దిగా సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇంకా ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి వెల్లిపాయలు వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. ఇంకా మంటని ఆఫ్ చేసేసుకుందామండి. దీంట్లో ఈ వేడికి ఇవన్నీ కూడా వేగిపోతాయి. అలాగే ఇందులో 2 ఎండుమిర్చీలు వేసుకుందామండి. అంతేనండి. ఇంకా ఇది చల్లారేంత వరకు ఆయిల్ని మనము పక్కన పెట్టుకోవాలి. 1 వీక్ బ్యాక్ ఇది నిమ్మకాయలు ఊరబెట్టుకున్నానండి. ఒక 12 నిమ్మకాయలు ఇలాగా కట్ చేసుకొని ఒక జార్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మనము ఒక జార్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము ఈ ఆయిల్ చల్లారిందండి. ముందుగా మనము ఈ ఆయిల్ని వేసేసుకుందాము. తర్వాత మొత్తం నీట్గా వేసుకొని తర్వాత ఇందులో మనము ఒక 4 స్పూన్స్ కారం వేసుకోవాలండి. మనకు రుచికి తగినంత అండి. కారం అయితేను కారం ఎలాగ తింటారో అలాగ రుచికి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర, ఆవాలు, మెంతులు ఆ పొడి ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇందులో ఉప్పు ముందే వేసేసానండి. అది సరిపోతుంది నాకు. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ కూడా మీరు వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. అంతేనండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 2 to 3 డేస్ తర్వాత మళ్ళీ మనం దీన్ని తినడానికి రెడీ ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో పికిల్నంతా కూడాను వేసేసుకుందాము. నిమ్మకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సిట్రిక్ యాసిడ్ ఉంటుంది దీంట్లో. అంతేనండి. టోటల్గా ఇందులో వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఇది తుడిచేసుకుందామండి. ఆయిల్ అంతా కూడాను సైడ్ది నీట్గా తుడిచేసుకొని మనం ఒక 2 డేస్ దీన్ని ఇలాగే పెట్టేసేయాలి. 3rd డే మనం ఇది తినడానికి రెడీగా ఉంటుందండి మనకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రైస్ వేసుకొని ఈ గిన్నెలో మనం మిక్స్ చేసుకొని
తిన్నామంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చాలా ఈజీ అండి నిమ్మకాయ పచ్చడి. మనం పప్పులోకి ఏ కర్రీస్లోకైనా కూడాను వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నోట్లో ఊర్లు వస్తున్నాయండి. చాలా బాగుంది టేస్ట్ అయితేను.